ఇప్పటికి ఏంటి అడ్డంగా నిచ్చున్నా? లేహ్యం తెమ్మని పురమాయించి తప్పించుకొని తిరుగుతారా? నా డబ్బులు ఎవరు ఇస్తారమ్మా? ఈరోజు డబ్బులు ఇవ్వని కార్తీక్ పని చచ్చిపోతానంతే. కొట్టేస్తాను నేను. చచ్చిపోతా నేను. హలో వరుణ్, వరుణే కావాలి. ఎవరు మాట్లాడేది? रिश्ते में तेरे भाई लगता है, नाम है बुल्ला भाई. బుల్లబ్బాయ్ ఏంటి? మిస్టర్ వరుణ్, నేను చెప్పేది జాగ్రత్తగా విను. నేను వదిని కిడ్నాప్ చేశాను. కిడ్నాపా? దేనికి? ఆస్తి కోసం. ఆస్తి కోసమా? ఎస్, 10 నిమిషాలు నువ్వు వచ్చి నాకు ఆస్తి రాసి ఇవ్వకపోతే వదిని చంపేస్తా. అది కాదు బుల్లబ్బాయ్, నీ చెప్పేది. ఆల్రెడీ 10 సెకండ్స్ అయిపోయింది. పెట్టే ఫోను. నీకు మా రైస్ మిల్ ఎక్కడ తెలుసా? తెలుసు. అదేంటి, ఎవరైనా బ్యాంక్ తీసుకెళ్ళి డబ్బులు ఇస్తారు, నువ్వేంటి రైస్ బిల్ ఇస్తారంటున్నావు? తొందర పద. कानून का हाथ लंबा होता है, लेकिन मेरे फोन का ट्रैकिंग लंबा 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 70 mm होता है. ఎవడు రీడు? ఫ్యాషన్ చూస్తే లాయర్లా కనిపిస్తున్నాడు బాస్. అప్పులో నోటీసులు పంపించారేమో, వాళ్ళ ఫోన్ కూడా మనం తీయట్లేదు కదా. రే నల్లగొడ్డు, అందరు అప్పులు అనా పైసలతో సహా తీర్చేస్తా. 10 నిమిషాలు పక్కనుండు, మ్యాటర్ సెటిల్ అయిపోద్ది. హ, నాకు 5 నిమిషాలు చాలు. అమ్మాయి కట్లిప్పు, మ్యాటర్ ఫినిష్ చేసుకుంటా. ఏయ్! చెత్త నా కొడుకు, ఎంత ధైర్యంరా? నా ముందే మా వదిన అసభ్యంగా అంత మాట అంటావా? ఆడంబరం కోసం అప్పు చేశారని, ఆస్తి కోసం కిడ్నాప్ చేశారని తప్పుడు కొతులకు వస్తే కోసి కారం పెడతా. నీ అప్పుకు వడ్డీ అడుగు, చక్కెర వడ్డీ అడుగు, భూచక్ర వడ్డీ అడుగు, అంతేగాని మానవ అడిగి అంటే మటర్ చేసేస్తా. వదినమ్మరా? వదినంటే ఎవర్రా? అమ్మరా? అమ్మ. ఎంత మాట్లాడావో తెలుసా? నువ్వు ఎమోషనల్ అవుతున్నావు, నువ్వు కన్ఫ్యూజ్ అవుతున్నావు కదూ. ఐఎమ్ స్వరూప్, ఐఎమ్ లాయర్. ప్రస్తుతానికి మీ వదినతో విడాకుల గురించి మాట్లాడడానికి వచ్చాను. విడాకులా? ఏంటో మాట్లాడుతుంది? మీ అన్నయ్య వదిన విడాకులు తీసుకుంటున్నారు. వాళ్ళ కేసు నేనే వాదిస్తున్నాను. ఫైనల్ హియరింగ్ తీసుకెళ్ళాను వచ్చాను. ఏంటి మా అన్నయ్యకి వదినకి విడాకులా? నిజమా? నిజమే. కావాలంటే ఇది చూడండి. ఇలా తీసి చూడాలి. అది కూడా తెలియదు. తిరగేసి ఇచ్చావేంటి? ఇంగ్లీష్లో ఉంది. ఓ, చదవరా. ఆడికి తిరిగిచ్చినట్టుగా. ఆడికి ఇంగ్లీష్ వచ్చు. దిస్ ఈజ్ ఏ మ్యూచువల్ డైవోర్స్ కేస్ అండర్ సెక్షన్ 13B ఇన్ ద ఇయర్ 1955 హిందూ మ్యారేజ్ యాక్ట్. Oh my God, Gopala. How do you know that law point, sir? I did my LLB in early 1980s. Sir, I was born in 1980. You are my senior, sir. రేయ్, ఏం మాట్లాడుకుంటున్నారు అర్థం అవట్లేదు నాకు. మీరు మంచి వాళ్ళని చెప్తున్నానండి. పర్లేదు. అది చెప్పింది నిజమేనా? నిజమైతే మనకెందుకు, లేకపోతే మనకెందుకు? సి మిస్టర్ జూనియర్, Sir. ఆ వరుణ్ వచ్చి సంతకం పెడితే గాని పల్లవిని మేము రిలీజ్ చేయం. But sir, I'm extremely sorry to say, but you are extremely mistaken. వాట్? Yes. అసలు ఈవిని బంధించుకోవడానికే వాళ్ళ అన్నయ్య విడాకులు తీసుకుంటున్నాడు. అలాంటిది ఈమె గురించి ఆనందకు వస్తాడు. పోతే ఆయనకు ఆనందమే కదా. అసలు ఎవరు సార్ ఇటు లఫ్డ్ ఐడియా ఇచ్చింది? ఇంత పెద్దటికి ఐడియా ఈ మధ్య కాలంలో విల్లేస్తారు. అసలు జూనియర్, ఇట్స్ మీ. మీరా? యాక్చువల్లీ వాట్ హ్యాపెన్, లేడీస్ సెంటిమెంట్ వర్కౌట్ అవుతుంది అనుకున్నాం. ఈ డైవర్స్ డీటెయిల్స్ మనకు తెలియదు కదా. ఎలా రా? దొరికిపోయాం మనం. సార్, ఐ హావ్ ఎన్ ఐడియా. What? ఇఫ్ యూఆర్ ఓకే విత్ ఇట్, ఈవిని వదిలేసి ఆయన పట్టుకుంటే బెటర్. సార్, కెన్ ఐ టేక్ విత్ ప్లెజర్. మేడం? ఏంటి మేడం ఇది? స్విమ్మింగ్ పూల్ లో 2 పీస్ బిగ్నీతో ఊహించుకున్న మిమ్మల్ని నేను. లెఫ్ట్ ఇది ఆపు. వరుణ్ ఏడి? వరుణ్ ఏంటి? వరుణ్ విడాకులు నిజమేనా? ఏయ్, మీరు తర్వాత మాట్లాడుకుని ముందు నాకు డబ్బులు ఉండి అసలు వాసన చూసారా మేడం, మీరు ఇలాంటి సెన్సిటివ్ పొజిషన్ లో ఉన్నప్పుడు కూడా వాడు ఆ అమ్మాయిని వేసుకుని వచ్చాడు. అది కూడా వేసుకుని వచ్చాడు. నువ్వేంట్రా ఇక్కడ? సారీ మేడం, సారీ. పెద్దలు ఎదురు మరి పెళ్లి చేస్తున్నావు కదరా. కష్టాలు వస్తుంటే పోతుంటాయి. ఈ మాత్రం దానికి విడాకుల దగ్గర రావాలా? మీ విడాకులు ఎందుకు తీసుకున్నావు అంటే నీ విషయంలోనే. అన్నయ్య, మీరిద్దరు కలిసి ఉన్నట్టు చాలు, విడిపోద్దురా. నాకు ఆస్తి వద్దు, ఏమొద్దు. నాకేదో చిన్న అప్పులు నా తీర్చేదో చాలు. ఓకే ఓకే, కిడ్నాప్ క్యాన్సిల్. క్యాన్సిల్ చేయడానికి బస్ టికెట్, ట్రైన్ టికెట్ కాదు, కిడ్నాప్. మగ్గు పగులుద్ది. చూస్తారంట్రా, వేసేయండి. బాయ్స్, సార్ ఏదో చెప్తున్నారు, చేసేయండి. బాస్, నో బాస్. ఈ
ఎస్ బాస్ గాళ్ళకి నేనే బాస్ని. Shut up! Boys, come on! ఒక ఎమోషనల్ ఫూల్వి. సెంటిమెంట్ లో ఆయింట్మెంట్ అని తెలుసు. నీ మనసు వెన్న అది కరిగితే నెయ్యి అవుతుంది, మాకు కొవ్వు అవుతుంది. మర్యాదగా సంతకం పెట్టకపోతే ఇక్కడి నుంచి ఏ ఒక్కడు బయటికి వెళ్ళలేడు. మీకు ఈ ఫైట్ అవసరమా? ఫ్లెక్సిబిలిటీ ఉంటే ఫైట్లు వాడద్దు. యూ కెన్ యూజ్ ఇట్ సమ్వేర్ ఎల్స్. కమ్ మేడం. ఏంట్రన్నా? Come on, boys! చెత్తన రౌడీలారా, ఇక్కడ కాదురా, బయటికి రండి రండి. వద్దు. ఏయ్ సంతకం పెట్టకపోతే పీక కోస్తా. పీకకొస్తే సంతకం ఎలా అండి పెట్టేది? అవునా? అది నిజమే. వదినా! ఛీ! నేను ఎలాగ చావండి. వీటి సంగతి నేను చూసుకుంటా. సిగరెట్ తాగకూడదు, మందు తాగకూడదు. దివ్య పెళ్లి లవి. మీరే నా సౌండ్ ఇచ్చింది? అవునండి, కొంచెం పెయిన్ఫుల్ గా ఉంటాను. అది నాది కాదండి, ఇది నాది. ఇది నాది కాదండి, ఇది నాది. ఇది నాది. ఏమైంది? ట్రిపుల్ ఆమ్లెట్ అయిందండి. అబ్బా, నాకు ఆకలిస్తుంది, కొంచెం పెట్టరా. ఇది ఉల్లిగడ్డల ఆమ్లెట్ కాదండి. అమ్మా నాకొద్దు. అయ్యో, నాకు వద్దండి. మరి ఇలా ఇప్పుడు ఇది మరి ఇది వారం తగ్గిపోతుంది. ఏంటండి ఇది? ఇది ఆమ్లెట్లకి కొంచెం కాకపోతే. అవునా? ఇటు జరుగు. సరిగా ఇంకొంచెం జరుగు. సిగ్గేస్తుంది. చేంజ్ అయిపోయింది. అవును. హరిశ్చంద్ర ప్రసాద్ గారు. సార్, హరిశ్చంద్ర ప్రసాద్ గారు ఇలా రాడు.
అసలు వాడు గెలుస్తాడో లేదో అని నేను ఎంత టెన్షన్ పడ్డాను తెలుసా? రే సూర్య, సూపర్ గా చేశాడు కదా డాన్స్ వాడు. సంధ్య అది రే వాడికి టీ ఎదురా. ఆడికి కావాల్సి వస్తే అన్ని తెచ్చుకోమని చెప్పు. అసలు ఏమైందిరా మీ ఇద్దరికి? ఏమైందిరా? ఏ ఇది తీసుకో, ఇట్స్ ఓకే, తాగు. నో ప్రాబ్లం సంధ్య. రేయ్ ఆ పాట ఆపండ్రా బాబు, ఆ పాటతో సగం జీవితాలు సంకనాకపోతున్నాయి ఇక్కడ. థ్యాంక్ యూ భయ్యా. సంధ్య కీస్ ఇవ్వు. హే. సార్ ఎవరు సార్ మీరు? అచ్చంగా మా గురుగారు జేసీ గారిలో ఉన్నారు. జేసీ గారు మీకే కాదు గురువు గారు, నాకు కూడా గురువు గారే. అవునా? ఈయనే కదా. మహాన్ భావుడు. ఎక్కడి దాకా వెళ్తున్నారు? మీరు లిఫ్ట్ ఇస్తే ఆ పక్కూళ్ళో దిగుతాను. పదండి సార్. ఆ, రండి సార్ చెప్తాను. గురువుగారు, గురువుగారు, ఉమ్, ఈ మధ్యన బొత్తిగా ఏది వర్కౌట్ అవడం లేదండి. ఆహా. నా డ్రీమ్ గర్ల్ నాకు ఎప్పుడు ఎదురవుతుందో కాస్త ఈ చేయి చూసి చెప్పగలరా గురుగారు? నీ పేరు? రాజు, భూపతి రాజు. ఉమ్హు. లాభం లేదయ్యా. కుజుడు కోఆపరేట్ చేయటం లేదు, శని సపోర్ట్ చేయటం లేదు. నేను రికమెండ్ చేయలేను. అందుకనే ఏ కన్నే నేను కన్నెత్తి చూడటం లేదు. గురుగారు, ఆ. మరి దరిద్రానికి ఫుల్ స్టాప్ పెట్టే మార్గం ఏమైనా ఉంటే చెప్పండి. దరిద్రానికి కామాలే గాని పులి స్టాప్లు ఉండవయ్యా. ఎనీవే నీ గుడ్ టైం స్టార్ట్ అవబోతుంది. ఎట్ ఎనీ టైం నీ జీవితంలో ఒక అందాలు రాసి ఎంటర్ అవబోతుంది. అందాలు రాసా? ఏమొద్దా? నా అందాలు రాసిని గుర్తుపట్టడం ఎలా గురుగారు? నువ్వు గుర్తుపట్టక్కర్లేదు, తనే నిన్ను గుర్తుపడుతుంది. ఆహా, అవును, నీకు ఇష్టమైన కలర్ ఏంటి? బ్లూ. అంటే ఫిలిమ్స్ కూడా అవే చూస్తావా? అయ్యో లేదు గురుగారు. సరేలే, ఆ అందాలు రాసి నీ జీవితంలోకి నీకు ఇష్టమైన బ్లూ కలర్ డ్రెస్ లోనే ఎంటర్ అవుతుంది. నీ దరిద్రానికి పులి స్టాప్ పెడుతుంది. గురుగారు ఉమ్, ధన్యుడిని గురుగారు, ధన్యుడిని. ఎక్కువ చేస్తాను. నీది కూడా చూపిస్తావమ్మా, చెయ్యి. ధన్యుడిని, ధన్యుడిని. కూర్చోమ్మా, కూర్చో. ఈ చేయి చూడండి స్వామి. ఆ? వీడు చెప్పాలనుకున్నది చెప్పలేడు, చెయ్యాలనుకున్నది చేయలేడు. ఏయ్, మా ఇద్దరి చేతిలో చూసి మాకు పెళ్ళెప్పుడవుతుందో చెప్పండి స్వామి. మీ పేర్లు? సంధ్య, సూర్య. సూర్య. హో, గాడ్స్ మస్ట్ బి క్రేజీ. మీ పేర్లు సింక్ అయినాయి కానీ మీ స్టార్లు సింక్ అవ్వలేదు. మీ ఇద్దరు కలవటం కష్టం. అబ్బా, మీరు అంత కరెక్టా? అయితే మీ ఫ్యూచర్ గురించి మీకు తెలుసా? నీ వాటం చూసి ఎక్స్పెక్ట్ చేశా. గుడ్ క్వశ్చన్. మా జెస్సీ గారు అన్నట్టు పక్కోడు వీపు మనం గోకొచ్చు కానీ మన వీపు మనం గోక్కోలేంగా. జాతకాలు కూడా అంతే. ఇంతకీ మీరు ఎక్కడికి వెళ్తున్నారు గురుగారు? పక్క ఊరు సిద్ధాంతి గారిని కలవడానికి. వీలున్నప్పుడల్లా ఆయన జాతకం నేను, నా జాతకం ఆయన చూసుకుంటూ ఉంటాం. అవును. అయితే మీకు ఒక క్వశ్చన్. అడుగు పాప. మేము మిమ్మల్ని ఊర్లో దింపుతామా, ఇక్కడే దింపేస్తామా? ఊళ్ళోనే దింపుతారు. ఆది, ఆపరా. ఏ ఆపరా, దిగు దిగు. నేనన్నా నిన్ను పెళ్లి చేసుకుంటానేమో కానీ ఈడు అసలు పెళ్లి చేసుకోడు. గురుగారు, గురుగారు గిటారు. సారీ, చెంబు అనుకున్నాను. మీరు ఎలా కలుస్తారో చూస్తా. సంధ్య, ఏ పోరా. నువ్వు కూడా పెళ్లి గిళ్ళి లేకుండా నాకులాగే ఉండిపోతావే. నీ వీపి ఆడు గోకడే, నీకు నువ్వే గోక్కోవాలి. ఇదే నా శాపం. హలో, అమ్మ ఇంటికి అర్జెంట్గా రమ్మంటుంది.
చాలు కానీ థ్యాంక్స్ ఆంటీ. థ్యాంక్స్ ఆంటీ. మంచిదమ్మా. బిర్యానీ బాగుందండి. థ్యాంక్ యూ ఆంటీ. సల్మా, టిప్పు ఇండియాకి వచ్చాడు. రేపే నేను చూడ్డానికి వస్తున్నాడు. ఏదో ఒకటి చేసి ఇంకొక 1 వీక్ ఆపమ్మా. ఈలోగా నా ఎంట్రన్స్ ఎగ్జామ్ రిజల్ట్స్ కూడా వచ్చేస్తాయి. వచ్చి 2 రోజులైంది. నువ్వు సెలెక్ట్ కాలేదు సల్మా. ముందే చెప్తే అప్సెట్ అవుతావని చెప్పలేదు. దాదీ, మీరైనా దాదాజీకి చెప్పండి ప్లీజ్. చెప్పటానికి ఏముంది సల్మా, భయపడకు. మంచి కుటుంబం. టిప్పు కూడా చాలా మంచి. దాదా సల్మాకి చాయ్ తీసుకురమ్మన్నాడు. ఏంట్రా ఇది? నేను చెప్పిందేంటి, నువ్వు చేసిందేంటి? రేయ్, పెళ్ళిడికి వచ్చిన ఆడపిల్లలు ఉన్నారు, అయినా నీ బుద్ధి పెరగలేదు. ఆ రేట్ పోయి టికెట్లు మార్చుకు తీసుకురా. సల్మా, ఈయనే షఫీ అంకుల్. ఈయన బేటాయ నిన్ను చూడటానికి వస్తున్నాడు. ఈ రిజల్ట్స్ మీద చాలా హోప్స్ పెట్టుకున్నాను. కనీసం ఏదైనా వచ్చుంటే దాదాజీని కన్విన్స్ చేసే ఛాన్స్ ఉండేది. ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నావు సల్మా? పోనీ మీ దాదాజీతో ధైర్యం చేసి ఒక్కసారి మాట్లాడొచ్చుగా. చెప్పేసే సల్మా, ఏం కాదు, మేమందరం నీతో ఉన్నాం కదా. ఎరా? అవును. ఎవరికి చెప్పకుండా నాకు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలనుంది. వాట్? దానివల్ల నీ ప్రాబ్లం సాల్వ్ అవుతుందా? అవ్వదు, కానీ ప్రాబ్లంని ఫేస్ చేసే ధైర్యం నాకు లేదు. కానీ ఇక్కడి నుంచి వెళ్ళిపోయేంత ధైర్యం మాత్రం నాకుంది. నాకు ఇక్కడ ఉండాలని లేదు. మళ్ళీ వస్తానో, వస్తే ఏమవుతుందో అని ప్రస్తుతం నేను ఆలోచించదలుచుకోలేదు. ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. ఎగ్జామ్ పేపర్లో తెలియని ప్రాబ్లమ్స్ వస్తే చాయిస్లో అవాయిడ్ చేసేవాళ్ళం. లైఫ్లో మా ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయాల్సి వచ్చినప్పుడు ఎగ్జామ్స్ లాగే అవాయిడ్ చేశాం. మేం తీసుకున్నది మంచి నిర్ణయం కాకపోవచ్చేమో, కానీ మాకున్న ఆప్షన్ ఇదొక్కటే. రే నాన్న, ఇంక బండి ఆపుతావా? తాగి 3 రోజులు అవుతుందిరా. ఏం చేస్తున్నావు? Don't do that. Eat with a spoon. Fork. అవును, చెప్పడం మర్చిపోయాను. మీ ఫ్రెండ్ ఏంజల్ యూఎస్ నుంచి వచ్చింది. షీఈస్ ట్రైయింగ్ టు రీచ్ యూ. Oh, that's cool, Dad. ఐఎమ్ సారీ, నేను కొంచెం స్లోగా తింటాను. ప్లీజ్ ఫీల్ ఫ్రీ టు లీవ్. ఓకే? Dad, this is Surya. ఓ యెస్, ఐ నో. ఆల్రెడీ చెప్పావు కదా. Oh, yes. And you know what? He's my best friend. And guess what? Tanu Milane college topper kuda. He's actually got an admission into MIT. Great kada?
సూర్య కుడ్ యూ ప్లీజ్ ఎక్స్క్యూజ్ అస్? ఓకే. ఓకే. సంధ్య, ఎస్ డాడ్. సూర్య గురించి ఇంట్రొడ్యూస్ చేయడం థర్డ్ టైం. ఇతను ఒక్కడి గురించి నువ్వు అంతగా చెప్తున్నావంటే నాకు అన్నీ అర్థమవుతున్నాయి. కమాన్ సంధ్య, కమ్ టు ది పాయింట్ స్ట్రైట్ నౌ. డాడ్ యాక్చువల్లీ ఐ లవ్ హిమ్. మీరు ఒప్పుకుంటేనే. డాడ్ హీస్ అ వెరీ నైస్ బాయ్. తనతో ఒక్కసారి మాట్లాడితే మీకే అర్థం అవుతుంది. ప్లీజ్ డాడ్. ఓకే, లెట్ మీ టాక్ టు హిమ్ ఫస్ట్. థ్యాంక్స్ డాడ్. ఏయ్, మా గురువుగారు చెప్పినట్లు నా బ్లూ డ్రెస్ అందాల డ్రెస్ వచ్చేసినట్లుంది. అంత కరెక్ట్గా ఎలా చెప్పగలరా నువ్వు? ఎహే, కావాలంటే చూడు. మనం క్రాస్ అయిన వెంటనే ఆ అమ్మాయి వెనక్కి తిరిగి చూస్తుంది. సరిగ్గా చూడు. మీ జేసీ గారు కరెక్ట్ గా చెప్పారా? నేను చెప్పింది దీని గురించి కాదే. ఇది కూడా బ్లూ వేసుకుంది కదరా. గురుగారు బ్లూ అడిగితే బ్లాక్ ఇచ్చారేంటి సార్? అవునా? ఎస్. సంధ్య, ఓకే సంధ్య, ఇక్కడున్నావా? సంధ్య, నేను నీతో అర్జెంట్గా ఒక విషయం మాట్లాడాలి. ఇందాక ఒక అమ్మాయి బ్లూ డ్రెస్ లో వచ్చిందే, యా. తన్ని ఫ్రెండా? అవును. నిజంగానా? యా. సార్ గురుగారు నిజంగా మీరు సూపర్ సార్. అందాల రాస్ అంటే ఇంత బ్యూటిఫుల్ గా ఉంటుంది అనుకోలేదు. ఆ కళ్ళు, ఆ నడక, ఆ గోల్డెన్ హెయిర్, అబ్బబ్బబ్బబ్బబ్బబ్బ. తను ఏంజల్ రా. నేను చెప్పింది తన పక్కనున్న ఆండాల్ గురించి. అండాలా? అదందాలు రాసేంటే అండాల్ రాక్షసి. చచ్చారు నా చేతులు. సూర్య, కమాన్ సూర్య, ఇన్షర్ట్ చేసుకో. మా డాడ్ కి నీట్ గా డ్రెస్ చేసుకొని వాళ్ళంటే నచ్చరు. గివ్ 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 అండ్ బీ నైస్ విత్ హిమ్ అండ్ ప్లీజ్ స్మైల్. 2 minutes కూడా నేను చెప్పినట్టు ఉండలేవా? ఓకే లిసన్, షేక్ హ్యాండ్ ఇచ్చేటప్పుడు కాన్ఫిడెంట్ గా ఉండు.